వాస్తవిక పరిస్థితికి దూరంగా. మీరు ఒకసారి చూడండి భరత్ గారు, ఈ కారంచేడు, చుండూరు, మరెన్నో మారణ హోమాలు ఈ దేశంలో దళితుల మీద జరిగినాయి. అందులో వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా క్రైస్తవం పుచ్చుకున్న వాళ్ళే. అయినా కూడా క్రైస్తవం పుచ్చుకున్నంత మాత్రాన వాళ్ళకి ఏమైనా హోదా పెరిగిందా? అదే వివక్ష, అదే అంటరానితనం, అదే దౌర్జన్యం, అదే దోపిడీ, అదే మారణ హోమం. సో వాళ్ళు క్రైస్తవం దేవుణ్ణి యేసుక్రీస్తును నమ్మినంత మాత్రాన్నో, మహమ్మద్ ప్రవక్తను అల్లాను నమ్మినంత మాత్రాన్నో వాళ్ళ మీద దౌర్జన్యాలు దోపిడీలు ఆగలేదు కదా. What I'm trying to say, the discrimination did not end just because they converted into particular religion. That's what I'm trying to say. Okay. అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్, ఇప్పుడు క్రిస్టియానిటీలో కానీ లేకపోతే ఇస్లాంలో కానీ అంటరానితనం లేదు, అక్కడ క్యాస్ట్ అన్న సిస్టమే లేదు కాబట్టి డిస్క్రిమినేషన్ అన్నది ఉండదు ఆ మతంలోకి మారితే అన్నది మెయిన్ గా పాయింట్, అంతే కదా? దాని ప్రకారమే ఇవ్వలేదు రెండు మతాల్లో ఎవరైనా అనుకుంటే అది సత్య దూరము అనేదే నేను చెప్తున్నాను. ఓకే, అంటే అప్పుడు 1950లో ఈ రెండు మతాలకు ఇవ్వకపోవడానికి కారణం ఏం చెప్పారు? బుద్ధిజం గానీ సిక్కిజం లో క్యాస్ట్ సిస్టమ్ ఉంది, హిందూ బుద్ధిజం సిక్కిజం లో ఈ రెండు మతాల్లో లేదు అని అన్నారు. సో ఇప్పుడు దీనిలో కూడా ఉంది అనడానికి కొత్త గ్రౌండ్ ఏమన్నా తీసుకురావచ్చా ఆ దిశగా? జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి కమిటీ దానికోసమే గవర్నమెంట్ చేసింది. ఓకే, ఆ కమిటీ ఇంకా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. 2 సంవత్సరాలు ఇవ్వాల్సిందే, 4 సంవత్సరాలు ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. దానికి తమిళనాడులో మరి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇచ్చారు, చాలా చోట్ల కూడా ఇస్తున్నారు. సో అసలు వాళ్ళు మతం మారినంత మాత్రాన వాళ్ళు మీద వివక్ష ఎక్కడ తగ్గింది? సార్ తమిళనాడులో అంటే నాకు తెలియదు, తమిళనాడులో దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ ఇస్తున్నారా లేకపోతే బీసీ వేరే దాని కిందకి ఇస్తున్నారా? తమిళనాడు వేరే ఏదో కోటా ఏదో ఇచ్చుంటారు. నేనేమంటున్నా అంటే మీరు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారా లేదా అనేది నేను ఒకసారి మన దగ్గర కూడా బీసీసీ ఉంది కదా, బీసీసీ ఇస్తున్నారు. బీసీసీ ఫస్ట్ నుంచి ఉంది భరత్ గారు, బీసీసీ ఫస్ట్ నుంచి ఉంది. నేను ఏమంటున్నా అంటే నువ్వు క్రైస్తవులో పోయినా లేకపోతే ఇది బీసీసీలో బీసీలు క్రైస్తవులైనా కూడా వాళ్ళకి బీసీసీ వస్తుంది, ఓసీలు క్రైస్తవులైనా క్రైస్తవులు రిలేట్ చేస్తే కూడా వాళ్ళకి బీసీసీ వస్తుంది. అది కాదు కదా ఇక్కడ. మన దళితులు అనబడే వాళ్ళు అంటరానితనం బారిన పడ్డ వాళ్ళు, తరతరాలుగా ఈ ఏమంటారు చతుర్వర్ణ వ్యవస్థలో పంచములుగా అంటే మన అతి శూద్రులుగా కనబడుతున్న వాళ్ళు, వ్యవహరించబడుతున్న వాళ్ళు ఒకవేళ క్రైస్తవ పోతే వాళ్ళ మీద వివక్ష ఆగదు అనేదే నేను చెప్తున్నాను. ఆగడం లేదు, అదే నేను చెప్తున్నాను. అంత మాత్రాన ఆగిందా? ఆగలేదు. మేము చూస్తున్నాం కదా రోజు, ఊర్లలో అంతా కూడా రోజు చూస్తున్నాం కదా. వీళ్ళు అదే పేదరికమే, అదే వివక్ష, అదే అంటరానితనం, అదే వెనుకబాటుతనం. వాళ్ళు పోతారు, చర్చి పోతారేమో కావచ్చు, పేర్లు మార్చుకుంటారేమో కావచ్చు, కానీ వాళ్ళ లోపల వాళ్ళ మీద సమాజంలో ఏమీ మార్పు రాలేదు కదా. అయితే ఇప్పుడు ఈ కన్వర్షన్స్ మేజర్ గా జరుగుతున్నాయి ఏంటంటే క్యాస్ట్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి జరుగుతున్నాయి. క్రిస్టియానిటీలో ఉండదన్న కారణంగానే ఎక్కువ మంది తీసుకుంటున్నట్టు గతంలో తీసుకున్నారు. అక్కడికి వెళ్ళిన వివక్ష ఉంటుందా? సార్ వాయిస్ కట్ అవుతుంది సార్ మీకు. ఓకే, ఇప్పుడు అలా నిజంగా మాత్రమే వివక్ష అయిపోయి ఉంటే వాళ్ళు మాకు ఎస్సీ హోదా ఇవ్వండి అని దళిత క్రైస్తవులు అడిగేవారు కాదండి. ఓకే, అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా మళ్ళీ వేరే అగ్రవర్ణం ద్వారా పుచ్చుకున్న క్రిస్టియన్స్ తర్వాత మళ్ళీ ఆ విధంగా వివక్ష కనిపిస్తుందా? అగ్రవర్ణాలు అయితే బీసీలు అబ్సల్యూట్లీ మీకు కనిపించని వివక్ష అది. కనిపించని వివక్ష ఎగ్జాక్ట్లీ. బ్రాహ్మణులు, రెడ్డిలు, కమ్మాలు, తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా క్రైస్తవులో పుచ్చుకుంటే వాళ్ళకు ఒకలాగా ఉంటుంది. అదే విధంగా దళితులు లేకపోతే వీళ్ళందరూ పుచ్చుకుంటే ఇంకోలాగా ఉంటది. పెళ్లిళ్ళు కూడా ఏం జరగట్లేదు మీ అధ్యయనంలో? పెళ్లిళ్ళు కూడా లేదండి. కరెక్ట్, యువర్ అబ్సల్యూట్లీ రైట్. ఒక రోమన్ క్యాథలిక్ లో రెడ్డి కమ్యూనిటీ నుంచి రోమన్ క్యాథలిక్ లో పుచ్చుకున్న ఒక రెడ్డి, ఒక మాదిక కమ్యూనిటీ మాల కమ్యూనిటీలో రోమన్ క్యాథలిక్ అయిన వ్యక్తి, వాళ్ళిద్దరి మధ్యలో పెళ్లిళ్ళు కావండి. ఇది వాస్తవం. మరి మళ్ళీ వీళ్ళు మొత్తం మారే ఏం లాభం? మరి దళితులు
మారినప్పుడు అదే కదా నేను చెప్తున్నది, దళితులు ఏ మతంలో ఉన్నా వాళ్ళకి గొడవ ఉంటూనే ఉంటది. హిందూ మతంలోనే ఉంటే అట్లీస్ట్ రిజర్వేషన్ లేకపోతే ఇవైనా లభిస్తే కానీ మారినా సరే అక్కడ కూడా అదే ట్రీట్మెంట్ అయినప్పుడు హిందూ మతంలో ఉంటే రిజర్వేషన్ దొరుకుతుంది, వేరే మతంలో పోతే రిజర్వేషన్ అంటే వివక్ష కారణంగా మెజారిటీ ఎక్కువ మంది మారేది వివక్ష కారణంగా మారారు చాలా మంది. బట్ అక్కడ కూడా అదే వివక్ష ఉన్న తర్వాత ఇంకెక్కడైనా అంతే కదా. అందుకంటే ఈ వివక్ష అనేది కామన్, ఏ మతంలో అయినా కామన్ అయినప్పుడు నీకు అందుకంటే రిజర్వేషన్ అనేది వివక్ష వల్ల వచ్చింది. నేను అగ్రవర్ణాల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ లో 10% కోటా ఇచ్చినప్పుడు చాలా మంది మేధావులు దీన్ని అపోజ్ ఎందుకు చేశారంటే రిజర్వేషన్ అనేది వివక్ష వల్ల సామాజిక న్యాయం ఇవ్వడం కోసం వచ్చిన ఇది, అంతే తప్ప నేను పర్టికులర్ కాస్ట్ లో పుట్టాను కాబట్టి నాకు రిజర్వేషన్ కాదు, పేదరికానికి కాదు. ఇది వివక్షకు వ్యతిరేకంగా వచ్చిన, వివక్షకు విరుగుడుగా వచ్చిన ఒక మందు మాత్రమే రిజర్వేషన్. నువ్వు హిందువులో ఉన్నా, సిక్కిజంలో ఉన్నా, క్రైస్తవులో ఉన్నా అదే వివక్ష ఉన్నప్పుడు ఆ వివక్షకు విరుగుడుగా వచ్చింది రిజర్వేషన్. దాన్ని అట్లా ఆ కోణంలో చూడాలి. గౌరవ సుప్రీంకోర్టు ఈ ఆస్పెక్ట్ మర్చిపోయింది. కేవలం 1950 ఆర్డర్ అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఇందిరాగాంధీ కేసులో 50% కోటా ఇవ్వమని ఏ ఆర్డర్ చెప్పింది, ఏ సూత్రం చెప్పింది? ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఏ ఆర్డర్ చెప్పారు? 123 రాజ్యాంగ సవరణ కరెక్టే, అక్కడ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు రిజర్వేషన్ కరెక్టే, 50% అనేది పవిత్రం కాదు, 60% కూడా చేసుకోవచ్చు, 70% కూడా చేసుకోవచ్చు అని చెప్పినట్టుగానే ఆనాడు కేవలం సిక్కిజము, బుద్ధిజము, హిందూయిజం లో ఉన్న వాళ్ళు మాత్రమే షెడ్యూల్ కాస్ట్ అని అనుకున్నారు. కానీ ఈ రోజు ఇస్లాంలో, తర్వాత క్రైస్తవులు, ఇంకేమైనా వేరే మతాలు ఉండే ఒకటి సార్, అంబేద్కర్ అప్పుడు దూరదృష్టితో ఆలోచించలేదా ఈ విషయాన్ని? ఆయన ఎందుకంటే ఆయన న్యాయమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచించారా లేదా అనేది ఇప్పుడు చెప్పడం కష్టం. 70 సంవత్సరాల తర్వాత, 80 సంవత్సరాల తర్వాత సమాజం పూర్తిగా మారిపోయింది. కానీ ఈ విషయంలో ఈ విషయంలో వివక్ష అనేది ఇంకా కంటిన్యూస్ కొనసాగుతుంది కదా. రోహిత్ వేముల ఎందుకు చచ్చిపోతాడు భరత్ గారు? రోహిత్ వేముల ఎందుకు చచ్చిపోతాడు? అత్రాసులో మనీషా వాల్మీకి ఎట్లా చచ్చిపోతుంది? మన దగ్గర ఎన్ని వివక్ష పూరిత మరణాలు జరగలేదు. మొన్న కొప్పెరలో, నాగర్ కర్నూలులో 2 నెలల ప్రతి బాలుని కూడా చంపేశారు. ఇంత ఘోరమైన వివక్ష ఉన్న ఈ సమాజంలో మనం ఇంకెక్కడ ఇది ఉందని చెప్పండి, మీరు న్యాయం ఉంది చెప్పండి. సో అసలు సుప్రీంకోర్టు వాస్తవిక పరిస్థితులను బేరేజ్ వేయకుండా టెక్నికల్ గ్రౌండ్స్ మీద దీన్ని మీరు ఎస్సీలు కాదు అని చెప్పారు. అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్జెంట్ గా దీంట్లో అప్పీల్ ఫైల్ చేయాలి. అదేవిధంగా సభ్య సమాజం కూడా దీన్ని ఖండించాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే భరత్ గారు, మీరు ఈ సబ్జెక్ట్ కాదు కానీ నేను ఇంకొక విషయం చెప్తున్నా. అంటే హైకోర్టు న్యాయమూర్తులు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో 80% అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే. ఓన్లీ 20% మాత్రమే మనం అంటున్న ఈ బహుజన వర్గాలకు, వివక్షకు, పీడనకు గురైన బహుజన వర్గాలకు చెందిన వాళ్ళు. సో ఈ 80 లోయర్ జ్యుడిషియరీలోనే రిజర్వేషన్ ఉంది కానీ హైయర్ జ్యుడిషియరీ లేదు. హైయర్ జ్యుడిషియరీలో రిజర్వేషన్ లేదండి. సో హైయర్ జ్యుడిషియరీలో రిజర్వేషన్ లేనప్పుడు హైయర్ జ్యుడిషియరీ చేసే జడ్జిమెంట్లు సమాజంలో ఉండే వివక్షతను ఏ విధంగా పరిష్కరిస్తాయి చెప్పండి భరత్ గారు? ఒకసారి ఆలోచించండి. అంటే లాజికల్ బేసిస్ ఆన్ విచ్ ఐఎమ్ ఆర్గ్యూయింగ్ అంతే. ఓకే. సో ఎట్లా సార్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు అయితే స్పందించాలి. మీరు ఇండివిజువల్ లెవెల్లో మీరు స్పందించారు. బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ స్పందించింది. బీజేపీ వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. బట్ ఈ విషయంలో ఆయన అప్పీల్ ఫైల్ చేస్తారా? ఎందుకంటే ఇది మళ్ళీ రివ్యూ పిటిషనా, లేకపోతే ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది రివ్యూ పిటిషన్. తప్పకుండా చేయాలండి. ఇంకా జడ్జిమెంట్ ఇప్పుడే వచ్చింది కదా భరత్ గారు. సో తప్పకుండా దీని మీద చేయాలి. దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు ఎవరైనా అనుకుంటే వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. తప్పకుండా దీని మీద అప్పీల్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. సో శరత్ గారు,